రాలేని పొజిషన్ కానీ రావాలి అని వచ్చాను. ఎందుకంటే కొంచెం నేను సత్యనారాయణ గారి ఫ్యాన్. పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని ఎప్పుడు అనుకునేవాడిని. అంటే నేను కూడా పోలీస్ అవ్వాలనుకున్నాను. అప్పుడు 3వ తరగతిలో మా నాన్న ఫ్రెండ్ ఒక కానిస్టేబుల్ ఉండేవారు. ఆయన ఊరిలోకి వస్తే అందరూ భయపడేవారు. ఓహో, లైఫ్లో పోలీస్ అవ్వాలనుకున్నాను. అంటే అది పెద్ద పోస్ట్ అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది అది చిన్న పోస్టు, ఎస్ఐ పెద్ద పోస్ట్ అని. అయితే ఎస్ఐ కావాలనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఎస్పీ పెద్ద పోస్ట్ అని. అది అవ్వాలనుకున్నాను. ఈ లోపల నేను హైట్ తక్కువైపోయాను, అందుకని విరమించుకున్నాను. కానీ ఈ జంబలక్కడి పంపులో నేను ఎస్ఐ క్యారెక్టర్ వేశాను. అప్పుడు అనుకున్నాను నేను ఎస్ఐ అయిపోయానని. ఆ తర్వాత సజ్జనార్ గారు చూశాను, పోలీస్ ఆఫీసర్ అంటే కరెక్ట్ అని. కనుక వారు రమ్మన్నారని తెలిసి తప్పనిసరి వెళ్ళాల్సిందే అని వచ్చాను. అది కాక నేను ఏం చెప్పినా వింటారు మీరు, ముఖ్యంగా చిన్నారులందరూ. నేను సినిమాలో ఏం చేసినా నచ్చుద్ది మీకు. కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే చిల్డ్రన్స్ డే రోజు ఇంత మంచి కార్యక్రమం, చాచా నెహ్రూ గారి బర్త్డే. ఈ రోజున చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్గా బాగా ఎంజాయ్ చేసినవాడిని ఈ నవంబర్ 14th చిల్డ్రన్స్ డేని. కనుక మీతో పాటు నేను ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను మీతో. ఈ ప్రోగ్రాం చాలా ముఖ్యమైన ప్రోగ్రాం. విచ్చేసిన ప్రతి అబ్బా ఏం నడుపుతున్నారో మనం అనుకుంటారు, కానీ మీ వెంటనే వెంటాడుతుంటుంది ఒక భయంకరమైన ప్రమాదం. అది మీకు తెలియదు. కానీ జరగరానిది జరిగినప్పుడు మాత్రం మీ మీద ఆధారపడి మిమ్మల్ని కని, మిమ్మల్ని పెంచి, మిమ్మల్ని చదివిస్తూ, మీ వైభోగాన్ని చూడాలని, మీ జీవితాన్ని చూడాలని, మీరు బ్రహ్మాండంగా బ్రతుకుతుంటే, బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తుంటే చూసి ఆనందించాలనుకునే మీ తల్లిదండ్రులు ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేసుకుంటారు. కానీ జరగనారిది జరిగిన రోజున ఆ దుఃఖం, మీరు మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ మీరు దుఃఖాన్నే ఇచ్చారనుకోండి, ఆ దుఃఖం ఆ తల్లిదండ్రులు చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. మా బాబు బైక్ మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతూ కొనుక్కున్నాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇంజనీరింగ్ అయిపోయి హైదరాబాద్ వచ్చాడు. బండి తీసుకురాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తెప్పించుకున్నాడు. ఇంటికి తెచ్చుకుంటున్నాడు. ఆ ఫిలిం నగర్లో బాలకృష్ణ గారి ఇంటి ముందు చిన్న గార్డెన్స్ అవి పెంచుతూ ఉంటారు. ఒక అమ్మాయి చెట్లకు నీళ్లు పోస్తూ రోడ్డు దాటింది. సడన్గా మా బాబు సడన్గా బ్రేక్ వేశాడు, హ్యాండిల్ తిప్పాడు, స్లిప్ అయింది, డివైడర్కు హెడ్ కొట్టుకుంది, స్పాట్లోనే చనిపోయాడు. ఇప్పటికీ 22-23 సంవత్సరాలు అయింది. అది గుర్తొస్తే నేను ఏడుస్తూనే ఉంటాను. ఇంతమందిని నవ్వించిన నేను ఈ సంఘటన గుర్తురాగానే ఏడుస్తాను. అలాగే నాన్న కోటగారు అబ్బాయి భార్యతోటి నో హోటల్లో భోంచేయాలని వెళ్తున్నాడు. వెనకాల కారులో భార్య, 2 బిడ్డలు ఉన్నారు. ముందు బైక్ మీద కోటగారు
కొడుకున్నాడు. ఒక ట్రక్ వచ్చింది, ఆయన వెనక కారు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ట్రక్న ఆ ట్రక్కు డాష్ ఇచ్చాడు, స్పాట్లో చనిపోయాడు. ఎప్పుడు కోటగారిని నేను చూసినా, నన్ను కోటగారు చూసినా ఒకరికొకరు ఏడుచుకునే వాళ్ళం. ఏంటన్నా మన లైఫ్ ఎట్లయింది అంటే నేను అనేవాడిని, ఎప్పుడు అదే మాట అనేవాడిని, ఏంటన్నా పిచ్చోడివి, మనం ఎంతో మందిని నవ్వించాం, కోట్ల మందిని, కానీ మనం ఏడుస్తుంటే చూడాలనుకున్నాడు భగవంతుడు, అందుకని మనకి ఇది పెట్టాడన్నా అని మళ్ళీ ఏడుచుకునేవాళ్ళం. అట్లా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని ఆలోచించాలి, కానీ బిడ్డలు జీవితాంతం ఏడుస్తూ బతకంటారని శపించకూడదండి. అలాంటి శపించేవారు ఇక్కడ ఎవ్వరు ఒక్కరు కూడా లేరని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఉంటే సెటరైట్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. రోడ్డు మీద వినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మా నాన్న ఉన్నారు నా మీద డిపెండ్ అయ్యి అని ఆశిస్తూ ఆలోచిస్తూ వెళతారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. మీ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు మోహన్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇద్దరి జీవితంలోనైనా మార్పు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ సార్ చెప్పిన దాన్ని బట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, హెల్మెట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. పిల్లలు ఆ క్షణంలో మీకు హెయిర్ కట్ చేసుకోవాలని, స్టైలిష్గా ఉండదని ఇలా రకరకాలుగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు వేర్ హెల్మెట్. థ్యాంక్ యూ సో మచ్.